హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. స్కాచ్ లా ఉంది. ఉంటమేంట్రా ఇది నిజంగా స్కాచే. స్వామి నేను ఎందుకు పిలిచామంటే ఆగు, నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా. వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయన. అరే మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా. వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సవరమే. నీ పొత్తమే కాదు నీయే. స్వామి ఆ, వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి? అలా అడుగు చెప్తా. ట్వాయ్, ట్వాయ్. స్వామి, ఏమి? నాకొక బలమైన కోరిక ఉంది స్వామి. ఉమ్, ఆ కోరిక తీరితే చాలు, నా జీవితం ఏమైపోయినా ఓకే. ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు. నీ కోరిక నాకు అర్థమైంది బాల. ఎలా స్వామి? స్వానుభవం. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేలలాగిచ్చాలనే కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఎంతైనా స్వానుభవ స్వామి కదా. మరే ఎవడో ఆ బలిపశు. ఏమన్నారు స్వామి? అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా. అది మగ బకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి. స్వామి, మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే, సర్వనాశనమే. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. నాశనం, సర్వనాశనం. ఎంత బాగుందా సౌండ్. ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి. యా! అయితే ఆండే పెళ్లి చేసుకో. ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. అనుభవం గ్యాప్ ఇచ్చారా? ఇసరండి. వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి, నాకు చిన్న డౌట్. ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు, వాడు మగాడు, వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి. నీ ఒక్క డౌటే కాదురా, మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం. అక్కడ చూడండి రా దైదుర్లరా. జై స్వానుభవ. స్వామి 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 చెప్పు నాయనా. ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి, కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, ఆ. నాకు తెలుగు అంతగా రాదు. ఒరేయ్, భాష ఏదైనా భావం ఒకటేరా. నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఓకే. ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి, ఆ, మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి. తొందరగా రా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్. స్వామి, ఏమని చెప్పమంటారు స్వామి? నేను తిన్నా దగ్గర తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, నేను బయట నుంచి తీసుకొస్తే తప్పట్లేదు, నేను తీసుకెళ్ళాలని మళ్ళీ అడుగుతాను, ఏం చేసినా తప్పే అంటున్నాను, పార్టీలో ఉంటాను, వాడి నుంచి హిమాయత్ అంటుంది, ఏంటంటే నాగంగా పక్కన ఆపు నాయనా, ఆపు. మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు. ఒకవేళ అడిగామే అనుకో, అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది. అన్ని తెలిసి అడిగాను చూడు, నన్ను వద్దులే. చెప్పు నాయనా. ఇప్పుడు చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? నువ్వు రివెంజ్ తీసుకోవాలి, అంతే కదా? అవును స్వామి. నువ్వు ఓ పని చేయి, ఆ క్లయింట్లే పెళ్లి చేసుకో. అర్థమైంది స్వామి, పెళ్ళే కరెక్ట్. మీ అందరి అనుభవమే నా స్వానుభవం, నా స్వానుభవమే మీ అందరి అనుభవం. అదే కొట్టేటట్టు చెబుతారేంట్రా? జై స్వానుభవ. అటు చూడండి నాయన. ఎవరికైనా యవ్వనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా, అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవ్వనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం
ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. మరి స్టూడెంట్స్ కి గురువు తోడు కావాలి. థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు. చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకు అవసరమే. బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు? ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? ఆ? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా. కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి. ఆ తర్వాత మీ ఇష్టం. మేము ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట దానివి నువ్వు నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాల్ని. ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ, తాతయ్య, కలిసి చద్దామా బతుకుదామా? బతుకుదాం. బతుకుదాం. హా. అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్నెలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయింది తాతయ్య గారు. ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా. మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్ కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది. ఏయ్ సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నయం మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. ఓకే సార్. గుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది. ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి. నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యారు. గుర్తుపెట్టుకో. ప్రెస్ ఎక్కడ? మమ్మల్ని ఇంప్రెస్ చేసావనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా, ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే. సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చైతి, ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో
ఇలా స్టిక్ లా తిప్పినోడిని అర్థమైందా? తోపిక్కడ. అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ సార్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే అమ్మో.